Hi guys, today we can discuss sales written book as well as problem number 10, 11, 12, 13, 14, 15. బట్ మనకు దీనికి సంబంధించిన సేల్స్ రిటర్న్ సంబంధించిన ప్రాబ్లమ్స్ 1 or 2 ఉన్నాయి అంతే. అవి డిస్కస్ చేస్తాను యాజ్ వెల్ as దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? ఫస్ట్ సేల్స్ రిటర్న్ క్లియర్. దాని రూల్స్. First point, all credit sales return transaction should be recorded. Okay. Next, to and by words we cannot used in sales return. Okay. ఇవి మన ఫస్ట్ బేసిక్ 2 రూల్స్ ఉంటాయి దీనికి సేల్స్ రిటర్న్ బుక్ కి. యాజ్ వెల్ యాజ్ దీని ఫార్మాట్ వచ్చేస్తే ఫార్మాట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. రాసుకోండి. Date, particulars, LF number, credit note number. ఓకే. అమౌంట్ మీకు పర్చేజ్ రిటర్న్ లో డెబిట్ నోట్ ఉంటుంది, ఇక్కడ సేల్స్ రిటర్న్ లో క్రెడిట్ నోట్ ఉంటుంది. ఆ క్రెడిట్ నోట్ అంటే ఏందో డిస్కస్ చేస్తాను చూడండి. క్రెడిట్ నోట్ ఫస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్, ఎక్స్ అనేవాడు వై అనేవాడు ఉన్నాడు. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ సేలర్ అజ్యూమ్డ్. వై అనేవాడు పర్చేజర్ ఆర్ బయ్యర్. వీనికి క్రెడిట్ సేల్స్ చేసిండు. ఎవరికి? ఎక్స్ అనేవాడు వైకి సేల్స్ గుడ్స్ ఇచ్చిండు. అది ఏ బేసిస్ ఇచ్చిండు? క్రెడిట్ సేల్స్. వీడు ఏం చేసిండు? వై అనేవాడికి కొన్ని గుడ్స్ అనేది డిఫెక్టివ్ ఉన్నాయి. అప్పుడు వీడు ఏం చేసిండు? కొన్ని గుడ్స్ అనేది వీనికి X1కి ఇచ్చిండు. ఎక్స్ అనేవాడు వీనికి సెటిల్మెంట్ చేయాలి కదా ఎప్పటికైనా. అప్పుడు ఆ సెటిల్మెంట్ చేసే బదులు 100 గూడ్స్ ఇచ్చిండు ఎక్స్ అనేవాడు. వై అనేవాడు తీసుకున్నాడు 100 గూడ్స్. దాంట్లో ఒక 5 అనేది డిఫెక్టివ్ ఉన్నాయి. ఈ 5ని 95కి క్యాలిక్యులేషన్ చేయాలి. 95కి వీడు సెల్లర్ ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. ఈ 5 అనేది వీడు సెటిల్మెంట్ చేసుకోవాలి కదా. అందుకోసమే ఎక్స్ అనేవాడు వైకి క్రెడిట్ నోట్ రిలీజ్ చేస్తాడు, ఇష్యూ చేస్తాడు. ఎవరు? ఎక్స్ అనేవాడు వైకి ఇష్యూ చేస్తాడు. ఓకే. ఇది మన ఎగ్జాంపుల్తో నా చెప్పాను. క్లియర్? ఇది మన థియరాటికల్ పాయింట్స్ రిలేటెడ్ టు సేల్స్ రిటర్న్ బుక్. ఓకే. దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, చలో. ప్రాబ్లం నెంబర్ 10 సేల్స్ సంబంధించిన క్వశ్చన్ ఉంది, అది సేల్స్ రిటర్న్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే. ప్రాబ్లం నెంబర్ 10. Record the following transaction in the sales book and sales return book. Sold goods to Satyam. First, identification of transaction important. This credit sales. Sold goods to Ajay. This is also a credit sales. This goods sold to Varun. This is also a credit sales. Satyam, ఇక్కడ ఫస్ట్ సత్యం అనేవాడు క్రెడిట్ సేల్స్. సోల్డ్ గుడ్స్ టు సత్యం, వీడు పర్చేజర్. ఓకే. ఈ సత్యం అనేవాడు మళ్ళీ రిటర్న్ చేసిన గుడ్స్ 300. క్లియర్? ఇది క్రెడిట్ సేల్స్ రిటర్న్ ట్రాన్సాక్షన్. ఇది ఎక్కడ రాసుకోవాలి? సేల్స్ రిటర్న్ బుక్స్ లో రాసుకోవాలి. ఈ 3 మాత్రము సేల్స్ బుక్ లో రాసుకుంటాం. క్లియర్? నెక్స్ట్, goods sold to Akila, 4000 credit sales.
Return inward from Varun. This is also a credit sales. Clear? Credit, sorry, sales return. Sales return, సేల్స్ రిటర్న్, ఇది క్రెడిట్ సేల్స్ రిటర్న్, ఇది ఇదే ట్రాన్సాక్షన్ రాసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ గుడ్స్ సోల్డ్ టు కార్తిక్ ఫర్ క్యాష్. ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం రాసుకుంటామా, రికార్డ్ చేసుకుంటామా? నార్మల్గా జనరల్గా క్యాష్ బుక్ సేల్స్ బుక్ లో రికార్డ్ చేయము. అందుకోసమే we can ignore the transaction 26th of the September 2018. Okay, this is the question given in the textbook. Okay, దీనికి సంబంధించిన ఆన్సర్ చూడండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ సత్యం సోల్డ్ గుడ్స్ టు సత్యం 2500, ఫస్ట్ ది రాసుకున్నాం సేల్స్ బుక్ లో. నెక్స్ట్ అజయ్ 7200, అజయ్ ఆల్సో కవర్డ్. నెక్స్ట్ వరుణ్ 2800, ఆల్రెడీ మీకు చెప్పాను 3 ట్రాన్సాక్షన్ సేల్స్ బుక్ లో. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇంకొకటే ట్రాన్సాక్షన్ మిగిలింది ఇక్కడ, ఏది, ఇది అఖిలది ట్రాన్సాక్షన్. నెక్స్ట్ 4000, ఇది సేల్స్ బుక్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ అన్నాడు, 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పాను. ఇది సత్యం రిటర్న్డ్ గుడ్స్ ఉంది కదా 300, ఇది సత్యం. సింపుల్ గా చెప్పాలంటే ఈ క్రెడిట్ నోట్ నెంబర్ రాసుకుంటారు అంతే. అక్కడ డెబిట్ నోట్ రాసుకుంటాం, పర్చేస్ రిటర్న్ లో ఇక్కడ క్రెడిట్ నోట్ రాసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ రిటర్న్ ఇన్వర్డ్ ఫ్రమ్ వరుణ్ 200 రూపీస్, వరుణ్ నుండి 200 రూపీస్ ఇన్వర్డ్ వచ్చింది. ఇది మన సొల్యూషన్. దేనికి ఆన్సర్ 10th. క్లియర్? 10th దాని సొల్యూషన్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ ప్రాబ్లం. ప్రిపేర్ సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. అంటే సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్ బుక్ ప్రిపేర్ చేయమన్నాడు. నాకు తెలిసి ఈ 10 లెవెల్ మాత్రమే సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్ బుక్ ఉన్నాయి. మిగతా అన్ని కాంబినేషన్ ఆఫ్ సేల్స్ రిటర్న్, సేల్స్ బుక్ యాజ్ వెల్ యాజ్ పర్చేజ్ రిటర్న్, పర్చేజ్ బుక్ కాంబినేషన్ సమ్స్ ఉన్నాయి. అవి కూడా 2 సమ్స్ ఉన్నాయి. ఇంకొకటి లెడ్జర్లకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో 15th సమ్ కావచ్చు, చూద్దాం. నెక్స్ట్ ఇప్పటికైతే 11th సమ్ చూడండి. సోల్డ్ గుడ్స్ టు రాహుల్, దిస్ ఈజ్ ఆల్సో క్రెడిట్ సేల్స్. సోల్డ్ గుడ్స్ మనీష్, దిస్ ఈజ్ ఆల్సో క్రెడిట్ సేల్స్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ బై రాహుల్, ఎవరు చేశారు? రాహుల్ అనేవాడు రిటర్న్ చేసింది, ఇది సేల్స్ రిటర్న్. ఓకే, చలో. సోల్డ్ గుడ్స్ టు రాజ్ కుమార్, క్రెడిట్ సేల్స్. దిస్ ఈజ్ ఆల్సో సోల్డ్ గుడ్స్ టు భరత్, క్రెడిట్ సేల్స్. రిటర్న్ గుడ్స్ ఫ్రమ్ రాజ్ కుమార్, సేల్స్ రిటర్న్ బుక్ లో రాసుకోవాలి. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు ఆనంద్, నథింగ్ బట్ క్రెడిట్ సేల్స్, వి షుడ్ రికార్డెడ్ ఇన్ సేల్స్ బుక్. క్లియర్? ఇది మన సొల్యూషన్. నేను చెప్పేసాను ఆల్రెడీ, మోస్ట్ ఆన్సర్ చెప్పేసాను. దీన్ని పోస్టింగ్ చేయాలి అంతే. ఇది మీరు ఎగ్జామినేషన్ లో మీరు రాసుకుని, ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇట్లా ఇది ఒక్కటి ఐడెంటిఫై చేసిరనుకో మీ ఆన్సర్ మీరు ది ఫార్మాట్ లో వేసుడే ఉంటుంది, ఇంకేం చేసుకుంటూ ఉంటుంది. ఓకే, ఫార్మాట్ లో వేసి టోటల్ చేసేసి ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? సరే, రాహుల్ అనేవాడికి సోల్డ్ గుడ్స్ రాహుల్ 6500. ఓకే, మనీష్ 6000, here 6000. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ రిటర్న్డ్ బై రాహుల్, చూడండి 700 కింద ఇక్కడ ఇచ్చాడు. వెయిట్ ఏ మినిట్. ఓకే, ఇక్కడ రాహుల్ 700, సేల్స్ రిటర్న్ లో 700. క్లియర్? నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు రాజ్ కుమార్ కి గుడ్స్ క్రెడిట్ సేల్ చేస్తాం 12,000. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు భరత్ 11,000, భరత్ కి 11,000. నెక్స్ట్ రిటర్న్డ్ గుడ్స్ ఫ్రమ్ రాజ్ కుమార్ సేల్స్ రిటర్న్. ఓకే, 2000. నెక్స్ట్ సోల్డ్ గుడ్స్ టు ఆనంద్ 9,000. ఓకే, ఇది మన ఆన్సర్ 44,500. నెక్స్ట్ 2,700 మన ఆన్సర్. 11th ప్రాబ్లం సొల్యూషన్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకే, ఇక్కడ 5 అని రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, డన్.